హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజైతే సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ తయారు చేసి చూపిస్తాను. ముందుగా అయితే చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం. శుభ్రం చేసిన చికెన్ని ఒక కప్పు పెరుగు, కొద్దిగా పసుపు, కారం, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 నిమ్మరసం, అలానే సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని 1 గంట సేపు చికెన్ని నాననివ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న చికెన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అలానే బిర్యానీ కోసం ఒక బాండిల్ వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక బిర్యానీ పోపు దినుసులు అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, మిరియాలు, పచ్చిమిరపకాయలు, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడైతే మనం కొలిసి పెట్టుకున్న బియ్యాన్ని వేసి కొద్దిసేపు వేగనిచ్చి గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే వాటర్ని పక్కన కొద్దిగా వేడి చేసి ఉంచుకున్నాను. అలా అయ్యాక మళ్ళీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఉడికిన రైస్లోని మళ్ళీ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిచ్చాక కొద్దిగా నెయ్యి వేసి చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రైస్ అంటుకోకుండా, ముద్ద కాకుండా విడివిడిగా ఉంటుంది. మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగించి బిర్యానీ రెడీ అయింది కదా, అందులో వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలి. మనకి పుదీనా నచ్చితే అది కూడా వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ నచ్చితే. అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ వేసుకోవాలి. అంతేనండి, చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ, గుమగుమలాడే చికెన్ బిర్యానీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే